ఎప్పుడు కూడా దయచేసి అబద్ధాలు ఆడకండి. ఎందుకు ఆడొద్దంటున్నాను అని అంటే, మనం అబద్ధాలు ఆడటం వల్ల మన యథార్థతను పోగొట్టుకుంటాం. ఆ తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా నమ్మాలన్న ఆలోచనే నమ్మటానికి ఉండదు. అబద్ధాల మీద జీవితాన్ని కట్టుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటారు, ఎప్పుడు అబద్ధాలే ఆడుతుంటారు. నువ్వు అబద్ధాల మీద నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటున్నావా? అబద్ధాల మీద నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? అబద్ధాల మీద నీ కుటుంబాన్ని అబద్ధం ఆడి నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి నువ్వు అనుకోవడం అసాధ్యమైన పనది. ఒకరోజు కుప్పకూలిపోతుంది, అవమానం పాలు కాక తప్పదు. ఒకవేళ తప్పు జరిగిపోతే ఆ తప్పును నిర్భయముగా ఒప్పుకునే ప్రయత్నం చేయి. నీ మీద అప్పుడు కనీసం పోనీలేండి, తప్పు చేసినా కానీ ఒప్పుకున్నాడు వాడు యథార్థవంతుడండి. మీకు తెలుసు కదండి, తప్పు చేసినా తప్పు జరిగినా ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? యథార్థంగా ఒప్పుకున్నాడు కదండి. అలా కాక ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి, అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం మరొక అబద్ధం. ఇలా నీ జీవితం అంతా అబద్ధాల పుట్టగా మారిపోతుంది.